India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 స్టడీ పాయింట్. రైట్, ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా బేసిక్ టాపిక్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఒక ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచనతో బట్టే మనకి ముందడుగు వేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు. సో అది తప్పు రైట్ అనేది చాలా డిఫరెంట్. అండ్ అసలు థింకింగ్ అనేది ఎలా చేయాలి అంటే చాలామంది చెప్తూ ఉంటారు బాగా ఆలోచించు అని చెప్పేసి. అసలు బాగా ఆలోచించడం అంటే ఏంటి, అసలు ఆలోచించడం ఎలా, మనం ఎలా ఆలోచించాలి, అసలు ఆలోచన అంటే ఏంటి, వీటన్నిటి గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. మనం బేసిక్గా మాట్లాడుకుంటే మనం పేరెంటింగ్ కానీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము సార్. మనకి కామన్గా అందరికీ థింకింగ్ అనేది చాలా కామన్ థింగ్. ఎవరైనా ఆలోచించే ఏదైనా చేస్తారు. అంటే లోతుగా విశ్లేషిస్తే అసలు ఆలోచన అంటే ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది, రైట్ థింకింగ్కి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఒకసారి మాకు పూర్తిగా వివరిస్తారా? తప్పకుండా అండి. ఏ వ్యక్తి అయినా సరే, మీరు ఇంట్రడక్షన్లో ముందడుగు అన్నారు, అది ముందడుగా వెనకడుగు మనకు తెలియదు. ఒక అడుగు వేయాలి అంటే ఒక ఆలోచించాలి, రైట్? సో ఏ వ్యక్తి అయినా సరే అతను వేసేటువంటి అడుగుకి వెనక ఉండేటువంటిది ఏమిటి, తన ఆలోచన విధానం. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, లేదా వాళ్ళు అనుకున్న దానికి సరిపడా ఉండకపోవచ్చు. బట్ బేస్ అయితే ఆలోచన. ఈ ఆలోచన అనేటువంటిదే ప్రతి వ్యక్తి స్వరూపాన్ని మార్చేస్తుంది. ఒక చోట ఇద్దరిని తీసుకెళ్లారు అనుకోండి, ఒక ప్లేస్కి ఇద్దరిని తీసుకుని వెళ్ళారు. ఆ ఇద్దరిని మీరేం చెప్పకుండా ఆ ప్లేసులను వదిలేస్తే ఇద్దరు ఒకేలా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కరెక్ట్, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి ఎందుకని? మనం ఇదివరకు చాలాసార్లు కొన్ని వీడియోస్ కూడా చేసాం. ఇద్దరు సిబ్లింగ్స్ ఒకే ఇంట్లో ఉంటారు, ఎందుకు ఒకలాగా ఉండరు? కరెక్ట్. అంతేకాకుండా నేను ఇంకా లోతుగా మీకు చెప్పాను, మనం చేసినటువంటి రియలిస్టిక్ సర్వేస్లో, అంటే ఆ రీసెర్చ్లో ట్విన్స్ ఉన్నప్పుడు ఎట్లాగా, రైట్? సో మరి ఆ ట్విన్స్ కూడా ఎందుకు అలాగవుతుంది? వాళ్ళ టైం ఒకే టైంలో పుట్టుంటారు, ఒకే జీన్స్, రైట్, ఒకే రకమైనటువంటి సౌకర్యాలు, ఒకే చోట చదువుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎందుకు అక్కడ చేంజ్ వస్తుంది అనేటువంటిది కూడా మనం చాలా చూసాం, అక్కడ సైంటిఫిక్గా కూడా చాలా చెప్పాం. సో ఈ విధంగా ప్రతి వ్యక్తికి కూడా ముందడుగే కాదు, అడుగు వేయాలి అంటే ఆలోచన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో మరి ఈ ఆలోచనకు సంబంధించి మనం ఏ విధంగా మనం ఆలోచించాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది లేకుండా ఈ ఆలోచన లేకుండా ఏ వ్యక్తి జీవితం అయినా ఆగిపోతుంది, రైట్? అదే సందర్భంలో చాలా మనకి సైన్స్ చెప్తూ ఉంటుంది, ఏ వ్యక్తికైనా సరే వేల ఆలోచనలు ప్రతి వ్యక్తి కూడా మైండ్లో రోజు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఆలోచనలు మాత్రమే మనం ఏదైతే పికప్ చేస్తామో అవి ఆచరణలోకి వస్తాయి అనేటువంటిది, రైట్? సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటిది అండి ఇది. ఈ వీడియో ఒక 3 పాయింట్లు చెప్తాను. థింకింగ్, ఆలోచన, దానికి సంబంధించి 3 పాయింట్లు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే రియలిస్టిక్ థింకింగ్. కరెక్ట్. ఓకే. రెండవది స్ట్రాటజిక్ థింకింగ్. మూడవది పాసిబుల్ థింకింగ్. ఈ 3 అర్థం చేసుకుంటే ఎవరైనా సరే అనుకున్న సాధించడానికి అవకాశం ఉంటుంది. సాధించేటువంటి క్రమంలో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం జేఈ గురించి అది మాట్లాడుకుంటాం, పిల్లల దగ్గర చాలా స్ట్రెస్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. మనం ఇది వీళ్ళకి అప్లై చేస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి ఈ 3 స్టెప్స్ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తామో ఏమవుతుంది అంటే మనం ఎప్పుడు ఊహించేటువంటి విధంగా, అంటే ఆ మెంటల్ స్ట్రెస్ కానీ, వాళ్ళు లో అవ్వటం కానీ, వాటి ప్రభావాలు వాళ్ళు అవుతారు. మెంటల్ స్ట్రెస్ వస్తుంది, లో అవుతారు, కానీ దాని ప్రభావం వాళ్ళని తాకకుండా ఉంటుంది. అంటే వెంటనే వాళ్ళు వెనక్కి తిరుగుతారు, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వస్తారు, అర్థం చేసుకుంటారు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సో ప్రాక్టికల్గా అంత ప్రభావం ఉన్నటువంటి ఈ 3 పదాలు కూడా. మొదటిది రియలిస్టిక్ థింకింగ్. మరి ఏంటి అసలు రియలిస్టిక్ థింకింగ్ అంటే అనేటువంటిది చూద్దాం.
అంటే రియలిస్టిక్ థింకింగ్ అంటే మీ యొక్క నిజాయితీ. కరెక్ట్. సో మీ సామర్థ్యం ఎంత, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఇప్పుడు మీరు దేన్ని ఆలోచిస్తున్నారు, దేనికోసం యాస్పైరింగ్లో ఉన్నారు, యాస్పైరింగ్ చేస్తున్నారు మీరు, రైట్? సో దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేటువంటిది నిజాయితీగా ఆలోచించడం అనేటువంటిది, అంటే నిజాయితీతో కూడినటువంటి ఆలోచన విధానం అనేటువంటి దాంట్లో మొదటి స్టెప్ రియలిస్టిక్ థింకింగ్. ఓకే. ఇది రకరకాల వ్యక్తులు కానీ ఎవరికైనా మనం అప్లై చేయొచ్చు. పిల్లల్ని అడిగితే, మన స్టూడెంట్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు ఐఐటీలో సీట్ కావాలి. ఎక్కడ నాన్న ఐఐటీలో కావాలి? ఐఐటీ బొంబాయిలో కావాలి. ఓకే. సో ఐఐటీలో బొంబాయిలో సిఎస్సి కావాలి అంటే టాప్ 30 ర్యాంక్ రావాలి ఆల్ ఇండియాలో, రైట్? ఆలోచించడం తప్పు కాదు కదా ఇది, రైట్? సో కానీ ఇది ఆలోచన ఓకే. మొన్న ఒక అబ్బాయి ఇచ్చాడు, నాన్న నీ ఎయిమ్ ఏంటన్నా, 8th క్లాస్ ఎంత చదువుతున్నాడు, హార్వర్డ్లో నేను సీటు సంపాదించాలి అన్నాడు, రైట్? ఓకే. ఇక్కడ రియలిస్టిక్ థింకింగ్ ఏమిటంటే, అలాగే ఒక జాబ్ ఆల్రెడీ తీసుకున్నాం అనుకోండి, నాకు ఈ ప్రమోషన్ కావాలి లేదా నేను ఈ రోల్కి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తారు. ఓకే. ఇక్కడ రియలిస్టిక్ థింకింగ్ ఏం చెప్తుంది అంటే, ఓకే నువ్వు ఐఐటీకి వెళ్ళాలి, ఐఐటీకి వెళ్ళాలంటే టాప్ 30లో ర్యాంక్ రావాలి. మరి టాప్ 30లో ర్యాంక్ రావాలంటే ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? కరెక్ట్. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పని దానికి ప్రపోర్షనేట్గా ఉందా లేదా, దాని డైరెక్షన్లో ఉందా లేదా, ఇప్పుడు ప్రస్తుతం నీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏమిటి, స్కిల్స్ ఉన్నటువంటి స్కిల్స్లో నువ్వు ఏం ఐడెంటిఫై చేసావు, నీ స్ట్రెంగ్స్ ఏం ఐడెంటిఫై చేసావు, నీ వీక్నెసెస్ ఏం ఐడెంటిఫై చేసావు, ఆ వీక్నెసెస్ని మార్చుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తున్నావు, అసలు ఆ టాప్ 30 ర్యాంక్ వచ్చేటువంటి పిల్లల్లో ఉండేటువంటి స్వభావం ఏమిటి, రైట్? సో వాటిని మార్చుకోవడం నీ దగ్గర ఉంది లేదని కాదు, నీకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, కానీ ఆ వాటిని మార్చుకునేటువంటి ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నావు, వాటిని గమనించావా లేదా, ఇది రియలిస్టిక్ థింకింగ్. ఒక జాబ్కి సంబంధించినటువంటి వ్యక్తి, నాకు ప్రమోషన్ కావాలి, ఓకే ప్రమోషన్ కావాలి, సో ఎందుకు కావాలి, ఈ ప్రమోషన్ కావాలంటే ఆ ప్రమోషన్ తీసుకోవటానికి, అంటే ఆ రోల్కి వెళ్ళటానికి ఆ రోల్ ఎటువంటి స్కిల్స్ని డిమాండ్ చేస్తుంది, నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్లో నువ్వు రోజువారీ చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో ఈ స్కిల్స్ పెంచుకోవటానికి లేదా ఆ పని తర్వాత ఈ స్కిల్స్ పెంచుకోవడానికి నువ్వు ఎంతవరకు వర్క్ చేస్తున్నావు. ఇప్పుడు నాకు ఆ ప్రమోషన్ రావాలి, ఓకే అది ఎలా వచ్చేస్తుంది, మన దగ్గరికి వచ్చేస్తుందా? లేదు. వీళ్ళు ఏం చేస్తుంది అంటే జాబ్ హోల్డర్ ఏం చేస్తాడంటే పొద్దుట జాబ్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతారు. పాప అందరికీ ఉంటుంది ఏదో చేయాలని, సర్టిఫికేషన్ చేయాలి, కొత్త కోర్సులు చేయాలి, కొత్త పొజిషన్కి వెళ్ళాలి అని. సాయంత్రం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంక పోన్లే ఈ రోజు అంత వర్క్ చేశాను కదా, అంతే. కరెక్ట్, రైట్? ఇంక తర్వాత కొత్తది ఏమి ఉండదు. సో వాళ్ళు అలాగ ఆగిపోతూ ఉంటారు. ఆ రియలిస్టిక్ థింకింగ్ ఏమిటంటే ఆ నిజాయితీగా మనకు ముందుకు తెలియచెప్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఈ మధ్య మన తెలంగాణలో గ్రూప్ 2 పోస్టులు సంపాదించినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ, కొంతమంది అయితే సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ, లేదా కొంతమంది వాచ్మెన్ జాబ్ చేస్తూ ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం పేపర్లో. అది వాళ్ళలో ఉన్న మొట్టమొదటి రియలిస్టిక్ థింకింగ్కి ఎగ్జాంపుల్స్ వాళ్ళంతా కూడా. నేను ఇప్పుడు లేదా కొంతమంది కానిస్టేబుల్గా ఉండి గ్రూప్ 2 ర్యాంక్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, రైట్? సో మామూలుగా ఆ చిన్న జాబ్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ రియలిస్టిక్ థింకింగ్కి వాళ్ళు అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ అవుతారు. ఎందుకంటే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ 10 గంటలో లేదా 8 గంటలు నేను జాబ్ చేస్తాను, ఈ 10,000 కోసం 15,000 కోసం జాబ్ చేస్తాను. ఎందుకని నేను ఉండటం కోసం, నేను ఇప్పుడు నేను ఉండాలి కాబట్టి జాబ్ చేస్తున్నాను. కానీ నా గమ్యం ఏమిటి, యూపీఎస్సీలో కొట్టాలి, లేదా గ్రూప్స్లో నేను సక్సెస్ అవ్వాలి. మరి గ్రూప్లో సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని వాళ్ళ గంటల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళ ఎగ్జాంపుల్. అంటే ఆ రియలిస్టిక్ థింకింగ్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఏ స్కిల్స్ పెరగాలి అని ముందడుగేసినటువంటి వ్యక్తులకి వాళ్ళ ఉదాహరణ. సార్ అయితే మరి ఇప్పుడు స్ట్రాటజిక్ థింకింగ్ గురించి దాని గురించి ఒకసారి చెప్పండి. రైట్. సో మీరు ఇప్పుడు ఇది రియలిస్టిక్ థింకింగ్ అనుకున్నాం అంటే వాస్తవికంగా మనం ఎక్కడున్నాం,
మనం దేన్ని ఆశిస్తున్నాము, మన పొజిషన్ ఎక్కడుంది అనేటువంటిది రియలిస్టిక్ థింకింగ్ అనే దాంట్లో మనం చెప్పుకున్నాం. ఆ తరువాత స్ట్రాటజిక్ థింకింగ్. మరి స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఏమిటి? మనం వెళ్ళాలనుకుంటే సరిపోతుందా? అవును. మనం ఇక్కడ కూర్చుని పలానా చోటకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. లేదు. మరి ఇక్కడి నుంచి లేచి 4 అడుగులు వేయాలి, లేదైనా ఏదైనా ఒక వెహికల్ని తీసుకోవాలి, వెళ్ళాలి కదా. సో మరి ఇది ఎలా వెళ్ళాలి అనేటువంటిది స్ట్రాటజిక్ థింకింగ్. ఇది సెకండ్ స్టెప్. ఈ స్ట్రాటజిక్ థింకింగ్ ఏం చెప్తుందంటే మీరు ఎలా వెళ్ళాలి అంటే మీరు అది అచీవ్ అవ్వటానికి మీకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేటువంటిది స్ట్రాటజిక్ థింకింగ్. ఓకే. నేను ఈ 3 నెలల్లో ఇది సాధించాలనుకున్నప్పుడు మరి ఈ 3 నెలల్లో మొదటి 15 రోజులు అంటే ఈ 3 నెలల్లో నేను ఏం సాధించాలి, వాటిని సాధించడానికి నేను చేయాల్సినటువంటి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను చేయాల్సినటువంటి పని ఏమిటి, నేను ఏం రెగ్యులేట్ చేసుకోవాలి, నా షెడ్యూల్ ఎలా మార్చుకోవాలి. సో ఈ ప్లాన్ ఇచ్చేటువంటిది స్ట్రాటజిక్ థింకింగ్. అంటే నేను ఇందాక పిల్లవాడి ఎగ్జాంపుల్ చెప్పాను, అదే ఎగ్జాంపుల్కి వద్దాం. సో పిల్లవాడు టాప్ ర్యాంక్ రావాలి అనుకున్నాడు. మరి టాప్ ర్యాంక్ రావాలి అనుకునేటప్పుడు వాడు గమనించాడు, సో నేను ఈ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాను, ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను. మరి ఇప్పుడు స్ట్రాటజిక్ థింకింగ్లో ఏమవుతుందంటే ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో వీక్గా ఉన్నావు, రైట్. సో సెకండ్ పాయింట్, మరి ఇప్పుడు దీన్ని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నావా, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతున్నావా లేదా, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మరి ఆ సబ్జెక్ట్ నీకు వీక్గా ఉన్నటువంటి సబ్జెక్టు, ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నటువంటి సబ్జెక్ట్ విషయంలో క్లాసులో నువ్వు ఎంత ఎఫిషియెంట్గా ఉంటున్నావు, ఎంత అటెంటివ్గా ఉంటున్నావు, ఎఫిషియన్సీని ఎలా పెంచుకుంటున్నావా లేదా, ఏ స్థాయిలో ఉన్నావు, తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏ స్థాయికి వస్తున్నావు, రైట్. సో ఇప్పుడు ఆ మల్టీ కాన్సెప్చువల్ లెవెల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు నీకు ఆ సామర్థ్యం పెరుగుతున్నట్టుగా నువ్వు గమనిస్తున్నావా లేదా. సో ఇవి రోజువారీ ఇతను చూడాల్సినటువంటివి. సో మరి దీని ద్వారా ఇంత కష్టపడి ఇంత హై స్కిల్స్ సంపాదించడం కోసం ఇన్ని గంటలు కష్టపడుతున్నప్పుడు వచ్చేటువంటి స్ట్రెస్ని నేను ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, అది నా మీద ప్రభావం చూపుతుందా, దాన్ని న్యూట్రల్ చేయగలుగుతున్నానా లేదా, సో దానికి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలా, రైట్ అనేది. సో నా షెడ్యూల్ ఎట్లా ఉంది, నేను ఎట్లా పడుకుంటున్నాను, సరైన విధంగా నిద్ర ఉంటుందా లేదా, సరైన డైట్ తీసుకుంటున్నానా లేదా అని దాన్ని స్పష్టంగా చూడటం ఆ పిల్లవాడి విషయంలో స్ట్రాటజిక్ థింకింగ్ అవుతుంది. ఇప్పుడు అదే జాబ్ హోల్డర్ సంబంధించి చెప్పాం. సో ఇతను వేరే లెవెల్కి వెళ్ళాలి, సో ఇతనికి ప్రమోషన్ రావాలి. మరి ప్రమోషన్ రావాలి అన్నప్పుడు రోజువారీ జాబు, మరి ఇప్పుడు జీతం రావాలంటే ఫస్ట్ ప్రయారిటీ అదే కదా. సో ముందు దాన్ని జాగ్రత్తగా చేయాలి కదా. మరి ఆ చేసేటువంటి క్రమంలో కొత్త స్కిల్స్ పెంచుకోవడానికి మనం ఆలోచిస్తున్నామా లేదా, దానితో పాటుగా ఎడిషనల్గా ఈ జాబ్ అయిన తర్వాత మనం ఎడిషనల్ స్కిల్ పెంచుకోవటానికి లేదా కొన్ని సర్టిఫికేషన్ చేయటానికో లేకపోతే ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేయటానికో ఓన్గా ప్రాజెక్ట్ చేయటానికో ఏదైనా మనం టైం కేటాయిస్తున్నామా లేదా, లేదా సాయంత్రం వచ్చి మళ్ళీ టీవీ దగ్గర కూర్చుని టైం కాలక్షేపం చేస్తున్నామా, లేదా వీకెండ్లో అలా జాలీగా తిరుగుతున్నాం. సో మరి అలా తిరిగితే మీకు వెళ్ళాలని ఉంది, కాకపోతే మీకు ఎక్కడికి వెళ్ళగలుగుతారు, వెళ్ళలేరు కదా. సో మరి ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు. నేను ఎప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తుంటానంటే అండి, ఈ జాబ్ హోల్డర్స్ వచ్చినా లేకపోతే డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ చేసేటువంటి వాళ్ళు వచ్చినా జనరల్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పని పర్టికులర్లీ జాబ్ హోల్డర్స్ విషయంలో 75% ప్రయారిటీ మన జాబ్, మనం చేస్తున్నటువంటి జాబ్, 25% మన సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలండి ఈ రోజున. ఇది లేకపోతే ఏమిటంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా అన్సర్టైన్గా పెద్ద రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. నేను అందుకే సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఏమిటంటే ఆ స్ట్రాటజిక్ లెర్నింగ్ అనేటువంటి పాత్ర ఇదండి. సో అంటే మనం అనుకున్నాము ఎక్కడికి వెళ్ళాలో, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటో నా దగ్గర లేనిది ఏంటో అనుకున్నాము, అక్కడ రియలిస్టిక్ థింకింగ్ నిజాయితీగా చేశాము. మరి అక్కడికి వెళ్ళటానికి ఆ వెహికల్ ఏమిటి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది సెకండ్ పాయింట్ స్ట్రాటజిక్ థింకింగ్. సూపర్ సార్. అండ్ మనకి ఇప్పుడు లాజికల్ థింకింగ్ కూడా చెప్పారు మనకి. సో దాని గురించి లాజికల్ థింకింగ్ అంటే నాకైతే సడన్గా గుర్తొచ్చింది సార్, ప్రతి ఒక్కరు లాజికల్గా థింకింగ్ చేసి చాలా సక్సెస్ అవుతారు అని వింటూ ఉంటాం ఎక్కడ చెప్పినా కానీ. సో ఈ లాజికల్ థింకింగ్ మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు మన నిత్య జీవితంలో? కొన్నిసార్లు లాజికల్ వల్లే కూడా
అవ్వము అని కూడా వింటుంటాం. అంటే ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో నేనేమన్నానంటే రియలిస్టిక్ థింకింగ్ చెప్పాను, సెకండ్ స్టెప్ స్ట్రాటజిక్ థింకింగ్ చెప్పాను, థర్డ్ స్టెప్ పాసిబిలిటీ థింకింగ్ చెప్పాను. ఇప్పుడు మీరు జనరల్గా లాజికల్ థింకింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లాజికల్ థింకింగ్ ఉండేటప్పుడు వీటిని అంటే ఇప్పుడు ఏదైతే మనం రియలిస్టిక్ థింకింగ్ స్ట్రాటజిక్ థింకింగ్ ఏదైతే మనం చెప్పామో ఈ రెండింటిని మోర్ అప్రాప్రియేట్గా చేయటానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ వన్ సైడ్ లెన్స్తో చూస్తారు, ఇది ఓకేలే అని గడిపేస్తారు. సో ఎప్పుడైతే లాజికల్గా మీరు థింక్ చేయడం మొదలు పెట్టారో మీరు న్యూట్రల్గా ఆలోచించడం మొదలు పెడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ని అనుసరించి చూస్తారు. ఉదాహరణకు మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు విధంగా. ఇప్పుడు జాబ్ చేసి వస్తాడు, రైట్? మరి జాబ్ చేసి వచ్చిన తర్వాత 8 hours 9 hours ఇతను బాగా స్ట్రెస్ అయ్యి జాబ్ చేసి కష్టపడి వస్తాడు. కష్టపడి వచ్చిన తర్వాత ఆ లాజికల్ థింకింగ్ లేకపోతే ఏమవుతుందంటే ఓకే ఇప్పుడు అంతా జాబ్ చేసి వచ్చాం కనుక నీరసం ఉంది, ఈ రోజు కాదులే రేపు చూద్దామని అనుకుంటాడు, రైట్? సో లేకపోతే వీకెండ్లో చూద్దాం అనుకుంటాడు. సో వీకెండ్ అంతా వచ్చిన తర్వాత వీకెండ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ బోల్డ్ వర్క్ ఉంది, ఇప్పుడు రెస్ట్ తీసుకోకపోతే ఇబ్బంది అనుకుంటాడు. సో ఇది లాజికల్ థింకింగ్ లేకపోతే ఏమవుతుందంటే మన ఆలోచన ఇట్లా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఈ గోల్కి వెళ్ళాలి కదా, మరి ఈ గోల్కి వెళ్ళాలి అనేటప్పుడు ఇవన్నీ ప్రతిబంధకాలు కదా. సో మరి ఇది జనరల్గా వస్తుంది ఇక్కడ. మరి ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, రైట్? సో ఇది జరుగుతుంది, మీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది. మరి జరగటం అనేటువంటి తప్పు కాదు, అది జరిగేటప్పుడు మనం దాని నుంచి ఆ ప్రభావం నుంచి బయటకు ఎలా వచ్చాం అనేది ఇంపార్టెంట్, రైట్? సో అక్కడ ఆ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటే అక్కడ ఆ న్యూట్రల్గా లాజికల్గా మనం ఆలోచించగలిగినప్పుడు ఆటోమేటిక్గా బయటకు రాగలుగుతాం. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒక టెక్నిక్ చెప్తారనమాట అండి. మీరు అట్లాగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ ఒక 30 seconds 1 minute పని చేద్దామని అనుకుంటే మీరు ఇప్పుడు చేయబుద్ధి కావట్లేదు. సో 1 minute చేద్దామని బయటకు రావాలి అక్కడి నుంచి. వచ్చినప్పుడు మీకు వెంటనే షిఫ్ట్ వస్తుంది అని చెప్తారు. సరే జనరల్గా ఉదయం ఎవరైతే జిమ్కి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేని అనుకుంటారో వాళ్ళ విషయంలో ఏం చెప్తారంటే ఫస్ట్ 15 to 30 seconds అండి ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా మీకు అట్లాంటి సందర్భం ఎదురైతే ఫస్ట్ 15 to 30 seconds, మినిట్స్ కూడా కదా, సెకండ్స్ ఓన్లీ. మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉందో లేదా ఈ రోజుకి ఓకే అని అనుకున్నారో ఆ 15-30 seconds మీరు బయటకు రండి అక్కడి నుంచి, కొంచెం ఆలోచన షిఫ్ట్ చేయండి, మీరు మరలా మార్పు వచ్చేస్తుంది. కరెక్ట్ సార్. అంటే ఉదయాన్నే మనము లేవగానే కూడా కొంచెం సేపు కూడా మన థింకింగ్ ఎలా ఉంటుందంటే అసలు ఈరోజు వెళ్ళాలనిపించట్లేదు ఆఫీస్కి అని చెప్పేసి ఉంటుంది. కానీ ఆ 15 seconds మీరు అన్న విధంగా బయటకు వస్తే డే అంతా మళ్ళీ వర్క్ చేసుకుంటూనే ఉంటాం, థింకింగ్ కాస్త మారుస్తుంది. అంటే జస్ట్ ఆ 15-30 seconds అని చెప్తారు, చాలా పవర్ఫుల్ అనమాట అండి. సో ఆ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమిటంటే ఆ లాజిక్ అనేటువంటిది, ఆ లాజికల్ థింకింగ్ అనేటువంటిది మనకు అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక మూడో దానికి వద్దాం. మూడోది ఏమిటి అంటే పాసిబుల్ థింకింగ్. సో మరి పాసిబుల్ థింకింగ్ అంటే ఏమిటి? చాలామంది ఎక్కడ వెనకబడతారో తెలుసా? పాపం వాళ్ళు నిజాయితీగా ఆలోచిస్తారు, దానికి ప్లాన్ వేస్తారు, ఇది చేయాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి నమ్మక వ్యవస్థ ఆపేస్తుంది. ఏం నమ్ముతారో తెలుసా? ఏమో అంత పెద్ద టార్గెట్ నేను రీచ్ అవ్వలేనేమో, నెగిటివ్ థింకింగ్. ఒకవేళ నేను ఇది డిసైడ్ అయ్యి వీళ్ళకి చెప్పి తర్వాత నేను దాన్ని సాధించకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ రకమైనటువంటి భయం వాళ్ళని ఆపేస్తుంది. సో మనం సాధించలేమేమో, ఎందుకులే అని అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్గా ఏదైతే ఆలోచన చేశారో, ఏదైతే టార్గెట్, ఏ టార్గెట్ అయినా కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, లేదు ఒక టీచర్ కానివ్వండి, ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక జాబ్కి సంబంధించినటువంటి వ్యక్తి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో మీరు ఏదో ఒకటి అనుకుంటారు, ఇది చెయ్యాలని అనుకుంటారు. ఎప్పుడు అనుకున్నారు? సంవత్సరం క్రితమా, 5 సంవత్సరాల క్రితమా, 10 సంవత్సరాల క్రితమా? కొంతమందికి సంవత్సరాల పాటు ఆలోచన అలాగే ఉండిపోతుంది, ఏ మాత్రం ముందుకు వెళ్ళదు. సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీరు సాధించినవి కొన్ని ఉంటాయి, ఒక్కసారి ఆలోచించండి. ఆ సాధించినటువంటి వాటిల్లో మీరు రిలేట్ చేస్తే ఖచ్చితంగా ఈ 3 కూడా మీరు దాటి ఉంటారు. సో మీరు నిజంగా ఎస్ నేను ఇది చేయాలని అనుకునేటప్పుడు దానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ పాసిబిలిటీ థింకింగ్ అంటే మిమ్మల్ని మీరు నమ్మటం, నేను చేస్తున్నాను అంతే, నేను చేయగలిగినటువంటి ఖచ్చితంగా నేను చేయగలిగినంత నేను చేసి తీరుతాను అనేటువంటి ఆలోచన
వాళ్ళలో బలంగా ఉండాలి. సో దీన్ని మనం పాజిబుల్ థింకింగ్ అంటాం అనమాట అండి. సో మనం ఈ మూడింటిలో కూడా RSP, రియలిస్టిక్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, మూడవది పాసిబుల్ థింకింగ్. సో మనకి మనం నమ్మి మన యొక్క ఎనర్జీస్ అన్నిటి దాని మీద పెట్టడం. సో ఈ పాసిబుల్ థింకింగ్ లేనటువంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళ మీద వాళ్ళకి భయంతో, లేదా వాళ్ళ పక్క వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి భయంతో సో ఇంత ప్లాన్ చేసుకుని యాక్షన్స్కి వచ్చేటప్పుడు ఆగిపోతారు. సో నమ్మకం లేక ఆగిపోతారు. సో ఇది మూడవది అనమాట అండి. సో ఏ వ్యక్తి అయినా సరే ఈ 3 స్టెప్స్ ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఈ సాధించేటువంటి క్రమంలో సింపుల్గా ఈ 3 కోణాల్లో దాన్ని ఆలోచన చేసి ఈ 3 లెవెల్లో ఎక్కడ లోపం ఉందో ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళ జర్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత ఆ బ్యూటీనెస్తో ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్ని కూడా చేరుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు మనము ఒకలాగా థింక్ చేస్తాము, ఎదుటి వ్యక్తి ఇంకొకలాగా థింక్ చేస్తారు. అంటే అది మనకి కరెక్ట్ అనిపించినా కానీ ఎదుటి వ్యక్తికి అది కొంచెం రాంగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. సో మనమే కరెక్ట్ అనుకొని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అలా ఎలా అంటే డిఫరెన్స్ అనేది ఇప్పుడు నాకు నచ్చింది కొన్ని మీకు నచ్చకుండా ఉంటాయి, నాకు నచ్చని మీకు నచ్చుతూ ఉంటాయి. ఇద్దరి ఆలోచన డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏది కరెక్ట్ అని ఎలా అనుకోవాలి, మనము రైట్ థింకింగ్ ఎలా మనది మనం. సో ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి సదిక. ఇప్పుడు మీరిద్దరూ ఒకే వర్క్ మీద పనిచేస్తున్నారు, అంటే ఒకే గోల్ మీద పనిచేస్తున్నారు. మనదే కరెక్ట్ అనుకుంటాం సార్. రైట్. మీరు ఇక్కడ 2 సిచ్యువేషన్ చెప్తాను. నేను జనరల్గా చెప్పను. 2 సిచ్యువేషన్స్ ఏమిటంటే అలా అనుకునేటువంటి వ్యక్తి మీరు కూడా ఒకే కాజు కోసం పనిచేస్తున్నారు. ఓకే, మీరిద్దరూ ఒకే కాజు కోసం పనిచేస్తునేటప్పుడు దాన్ని లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో ఇద్దరు కూడా ఓపెన్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకరు వేరే లెన్స్తో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూసినప్పుడు ఏమవుతుందంటే నిజంగా మన వైపు నుంచి తప్పు ఉందా, మన ఆలోచనలో తప్పు ఉందా, లేదా మన యాక్షన్స్లో తప్పు ఉందా, లేదా మన ఎగ్జిక్యూషన్లో తప్పు ఉందా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో అప్పుడు దానికి ఒక కన్క్లూజన్ వస్తుంది. సో మీరు అట్లా కాకుండా మీరు వేరే వాళ్ళు వేరే, వాళ్ళు ఏదో అనుకున్నారు. ఇప్పుడు ఊర్లో అనుకుంటారు చాలామంది. వాళ్ళు జనాలు ఏమిటంటే మనకి మరీ పర్టికులర్గా వాళ్ళు చేసే పని వాళ్ళు చేయరు, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు, పక్క వాళ్ళు ఎలా చేయాలో అలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. రైట్. సో అలాంటి వాళ్ళ విషయంలో మనం అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా. అంతేకాకుండా మూడో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరికి వాళ్ళు లెన్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళకు ఒక నమ్మక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఆలోచించేటువంటి విధానం ఆ నమ్మక వ్యవస్థ నుంచి, ఆ లెన్స్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, రైట్. సో మనం చేసేటువంటి దాంట్లో క్లారిటీ ఉండేటప్పుడు మనం తీసుకునేటువంటి రిజల్ట్లు, అంటే మనం ఆ రిజల్ట్ తీసుకోవడానికి మనం వేసేటువంటి పాత్ ఏదైతే ఉంటుందో, మనం వెళ్ళేటువంటి పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ సో మారల్గా, ఎథికల్గా, రైట్గా ఉండేటప్పుడు పక్కన ఏమి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు కదండి. రైట్. సో కాబట్టి నేను చెప్తున్నటువంటిది మరొకసారి సింపుల్గా, మీరు దానితో డిపెండెన్సీతో ఉండేటప్పుడు 2 ఈక్వల్గా వాల్యూ చేసి ఆలోచించి కన్విన్స్ అయ్యి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో గాలికి పోయేటువంటి వాడు ఇంకొకటి ఎవడో మాట్లాడితే అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉండదు అంటున్నాను నేను. అది సో వాళ్ళ మైండ్ మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది. సరే, ఇప్పుడు మనము బేసిక్గా పేరెంట్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి పిల్లలు పేరెంట్స్ గురించి, పేరెంట్స్ ఆలోచన పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. అంటే పిల్లలకి సపరేట్ ఆలోచన ఉన్నా కానీ పేరెంట్స్ చెప్పిందే వినడం కానీ, పేరెంట్స్ ఆలోచన పిల్లల్లో రుద్దడం కానీ చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి కూడా ఏమైనా కరెక్ట్ అంటారా? పిల్లల ఆలోచన కూడా మనము ఎక్స్క్యూట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? వీటి గురించి ఒకసారి పేరెంట్స్కి ఏమైనా చెప్తారా? సో ఖచ్చితంగా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. పేరెంట్స్ యొక్క ఆలోచనలు పిల్లల మీద రుద్దటమా, లేదా పేరెంట్స్ యొక్క ఆలోచనలను పిల్లలతో షేర్ చేసుకోవటమా అనేటువంటి 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. మీరు చెప్పినట్టుగా రుద్దటం అంటే వాడిని మాట్లాడనివ్వకుండా చేసి, పిల్లవాడిని మాట్లాడనివ్వకుండా చేసి, నువ్వు చిన్న పిల్లవాడు, నీకేమీ తెలియదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇలాగే చేయాలి అనటం అనేటువంటిది ఆలోచనలు రుద్దటం. చాలా అలానే ఉన్నాయి సార్. రైట్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. రెండోది ఆలోచనలు షేర్ చేయటం అంటే మీకున్నటువంటి ఆలోచనల్ని లాజికల్గా, మీరు ఇందాక చెప్పినట్టుగా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని ఇంజనీరింగ్గా చేయాలన్నారు ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఎందుకు ఇంజనీరింగ్ చేయాలి? ఆ కారణాలు మీరు స్పష్టంగా చెప్పగలరా?
ఇంజనీరింగ్ చేయాలి అన్నప్పుడు దానికి ఉన్న జాబ్ మార్కెట్ వేరే, దానికి ఉన్నటువంటి ఇనీషియల్ శాలరీస్ వేరే, రైట్, దానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్, మోర్ ఆపర్చునిటీస్ వెన్ రిలేటివ్లీ కంపేరింగ్ విత్ అదర్ ఫీల్డ్స్. అలాగే నీకున్నటువంటి స్కిల్స్ ఇవి దీనికి ఉపయోగపడతాయి, నువ్వు ఈజీగా ఇది చేయగలుగుతావు అని లాజికల్గా చెప్పడం. దీన్ని సాధించడానికి నీకున్నటువంటి స్కిల్స్లో 60% నీకు ఫేవర్గా ఉన్నాయి, ఈ 40% కొంచెం వర్క్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ఈజీగా ఈ గోల్కి చేరటానికి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనటం వాళ్ళని కూడా ఆలోచింపచేసి షేర్ చేయటం వాళ్ళ ఆలోచనని. అలా కాకుండా ఇవేమీ చెప్పకుండా నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. నేను చేయలేదు, నేను అప్పుడు మా నాన్న నాకు అన్ని సదుపాయాలు ఇవ్వలేకపోయారు, నేను ఇంజనీరింగ్ చేయలేకపోయాను, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, లేదా నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ రోజు నేను చేయలేకపోయాను, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, మన ఇంటి నుంచి ఒక యూపీఎస్సీకి ఒకటి సెలెక్ట్ అయితే తీరాల్సిందే, నేను చేయలేకపోయాను కాబట్టి నువ్వు చేయాల్సిందే, నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తున్నాను, నా చిన్నప్పుడు ఏమీ లేవు అని చెప్పడం అనేటువంటిది రుద్దటం అవుతుంది. రైట్. సో మరి యూపీఎస్సీ చేయాలి అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, అతనికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీస్ ఏమిటి, దానికి కావాల్సిన స్ట్రాటజీ ఏమిటి, అతను ఏ విధంగా రెడీ అవ్వాలి, ఆ ప్రిపరేషన్లో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని ఏ విధంగా పిల్లోడు అర్థం చేసుకోవాలి అని చెప్పడం అనేటువంటిది వీళ్ళ ఆలోచనల్ని వాళ్ళతో షేర్ చేసి ఇద్దరు కన్క్లూజన్కి రావటం. సో ఆ సందర్భంలో పిల్లల యొక్క మాటలు జాగ్రత్తగా వాళ్ళు చెప్పేటువంటిది విన్నప్పుడే దానికి ఒక కన్క్లూజన్ వస్తుంది. అలా కానప్పుడు అది రుద్దటమే అవుతుంది. లోతుగా ఆలోచిస్తే మనకి ఇప్పుడు ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన రైట్ వేనే అంటారా మీ దృష్టిలో? అంటే కరెక్ట్గా ఆలోచిస్తే రైట్. సో ఇక్కడ ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే వాస్తవాన్ని నిజంగా అర్థం చేసుకునేటువంటి ధైర్యం ఉండాలండి. వాస్తవాన్ని నిజంగా అర్థం చేసుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, మీకు కన్వీనియంట్గా మీ నిర్ణయాలు తీసుకుంటారు. అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్య కూడా అదే. ఎవరు కన్వీనియంట్గా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే, అంటే వాళ్ళ లెన్స్లో వాళ్ళే చూస్తారు కాబట్టే ఈ ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అంటాను సమాజంలో. ఓకే. రైట్. రక్త సంబంధం లేదు, మనకి థిక్ రిలేషన్స్ లేవు, ఏమీ లేవు. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఓన్ లెన్స్లో నుంచి చూసి ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్కైనా జనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే మనకున్నటువంటి అప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్, అప్పుడున్నటువంటి మెంటల్ స్టేటస్ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సో కొన్ని సందర్భాల్లో తప్పులు అవుతాయి, దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో మనకున్నటువంటి పురాణాల్లో కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, దేవుళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు అలా తీసుకుని ఉండకూడదు అనేటువంటి డిస్కషన్స్ మనం నడుస్తూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే దాని సందేశం ఏమిటి అంటే, కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆవేశంలోనూ అనుకోకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు, కానీ దాని నుంచి వెంటనే మనం ఎంత తొందరగా వెనక్కి వచ్చామనేటువంటిది ఇంపార్టెంట్ కదండి. సో అది అక్కడ ఉన్నటువంటి సందేశం. సో కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి ప్రతిసారి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయని మనం చెప్పలేం కదా. సో ఆ వచ్చినటువంటి ఆలోచనల్ని తప్పు అయినప్పుడు, కరెక్ట్ కానప్పుడు, తప్పు అయినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేటువంటిది మనకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు ఫైనల్గా మన ఇంటర్వ్యూ చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు లాస్ట్లో థింకింగ్ అంటే? ప్రతి ఒక్కరు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. మీ జీవితాన్ని మార్చేటువంటి శక్తి మీ పరిస్థితుల్లో లేదండి, మీ ఆలోచనలో ఉంటుంది. ఆలోచన మారితే ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఆ ఆలోచన మారేటువంటి క్రమంలో మీరు ఇందాక అన్నారు కదా, ఇది రైటా రాంగ్ అనేటువంటిది, దానికోసమే ఒక వ్యాలిడేషన్ కోసమే నేను మూడు మాటలు చెప్పినటువంటిది: రియలిస్టిక్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, పాసిబుల్ థింకింగ్. ఈ 3 పారామీటర్స్ మీద మారినటువంటి ఆలోచన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. చాలామంది పరిస్థితుల్ని నిందించుకుంటూ ఆగిపోతూ ఉంటాం. ఆ ఉన్నటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి ఆలోచన మొదలు పెడితే మార్పు
ఖచ్చితంగా తథ్యం. ఓకే, సూపర్ సార్, చాలా చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి అసలు థింకింగ్ అంటే ఏంటి అనే దానికి మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో చూసారు కదా, అసలు నిజంగా ఆలోచన వల్ల జీవితం మారుతుంది అనేది చాలా నిజం. సో మీకు కూడా ఏమైనా గైడెన్స్ కావాలన్నా, థింకింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ని సంప్రదించండి. మంచిగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.